అధ్యక్షులు ప్రొఫెసర్ మురళీమోహన్ గారు, వేదిక నాయకులు, ముందుగా ఈ బీసీ సప్లాన్ వరంగల్ డిక్లరేషన్ ఆవిష్కరించబోతున్నాం. ముందుగా బుక్లెట్ సప్లాన్ ఎందుకు ఎలా ఉండాలి అని ప్రభుత్వానికి సూచనలు చేస్తూ తయారు చేయబడిన డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, మేధావులు, వామపక్ష నాయకులు అందరూ వచ్చి ముందు బుక్లెట్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తమిళనాడు వీరభద్రం గారికి మురళీమోహన్ గారు మొదటి కాపీ ఇస్తారు. వరంగల్ డిక్లరేషన్ బీసీ సప్లాన్ కోసం ఆవిష్కరించబడ్డది. ఈ యొక్క సప్లాన్ సాధన కోసం ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ముఖ్యంగా ప్రొఫెసర్స్, సామాజిక ఉద్యోగ సంస్థ నాయకులు ఈ యొక్క బీసీ సప్లాన్ సాధన కోసం జరిగే ప్రజా ఉద్యమంలో మేము సైతం భాగస్వామ్యం అవుతాం. సప్లాన్ ఎందుకు? బీసీలు అంటే ఎవరు? అరే బీసీలు అభివృద్ధి అయ్యారు కదా, బీసీలు మెజార్టీ ప్రజలు కదా, వారికి సప్లాన్ ఎందుకు? బీసీలు అసలు ఐక్యమవుతారా అనేటువంటి సందేహాలు, వాదనలు ఇట్లాంటివి ఉన్న టైంలో బీసీలకు సప్లాన్ ఎందుకు, అది ఎలా ఉండాలి, దాంట్లో ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలని చెప్పి జ్యోతిరావు పూలే అకాడమీ ఆఫ్ కాస్ట్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ సంస్థ, ఇక్కడ మురళీమోహన్ గారు, తిరుమలి గారు, డాక్టర్ సింహాద్రి గారు, వినయ్ గారు, కంచె ఐడయ్య గారు, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి అనేక మంది మేధావుల సహకారంతో బీసీ సప్లాన్ రూపొందించి సమాజానికి అందించారు. ఏ ప్రజా ఉద్యమానికైనా సిద్ధాంతం ముఖ్యం. అట్లాంటి సిద్ధాంతం అందించిన ఆ సంస్థకి మనస్ఫూర్తిగా సదస్సు వైపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే ఇటీవల కాలంలో మరొక వామపక్ష పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీ వాళ్ళు కూడా సప్లాన్ కోసం ఉద్యమిస్తూ ఉన్నారు. వీటికి వచ్చినట్టు వామపక్ష నాయకులందరూ కూడా సప్లాన్ ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సదస్సు వైపు నుంచి వారికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరే కాకుండా అనేక సామాజిక సంస్థలు, బీసీ జాతులు, బీసీ మహాజన జాతులు, బీసీ సంక్షేమ సంఘాలు, సమన్వయ సంస్థలు, వ్యక్తులు, శక్తులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గత 4-5 ఏళ్ల నుంచి బీసీ సప్లాన్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం వైపుకు తమ తోచిన విధంగా స్పందిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా సదస్సు వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పటికే ప్రొఫెసర్ గారు చాలా విషయాలు అధ్యక్షుల వారు చెప్పారు. నేను డిక్లరేషన్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం, ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే కోటి ఆశలతో, ఆకాంక్షలతో ఇంత పెద్ద ఎత్తున ఏర్పడ్డ రాష్ట్రం ఏది లేదు. తెలంగాణ వస్తే మా బతుకులన్నీ బాగుపడతాయని చెప్పేసి ఉద్యమించి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున కోటి ఆశలతో, ఆకాంక్షలతో ఏ రాష్ట్రం ఏర్పడలేదు భారతదేశంలో. అట్లాంటి రాష్ట్రంలో బీసీల గురించి లెక్క చేస్తే 1,86,00,000 మంది బీసీ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 112 కులాల రూపంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 19న నిర్వహించిన 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తేలింది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి భావించారు. నీళ్లు, నిధులు, ఉపాధి కోసం ఉద్యమించారు. రాష్ట్రం వచ్చింది, 2 బడ్జెట్స్ గడిచాయి. కానీ బడ్జెట్లో మాత్రం మొదటి బడ్జెట్లో, రెండో బడ్జెట్లో ఇంతకుముందు సార్ చెప్పినట్టు 1,15,689 కోట్ల బడ్జెట్లో కేవలం 2,172 కోట్లు మాత్రమే కేటాయించారు.
ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క బతుకులు దుర్భరంగా మారిపోయాయి. 6,000 మంది నిరుద్యోగులు కనీసం సబ్సిడీ అయినా ఇస్తారని చెప్పేసి బీసీ కార్పొరేషన్ చుట్టూ 8 కోట్ల రూపాయల కోసం 6,000 మంది నిరుద్యోగులు ఈరోజు బీసీ కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం ఎండీని కానీ చైర్మన్ కేటాయించక సబ్సిడీ రిలీజ్ చేయక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. 2006లో విద్యార్థులందరికీ ఇంజనీరింగ్లో ఫీ రీయింబర్స్మెంట్ పథకం పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీలతో సమానంగా బీసీ విద్యార్థులందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్ ఉండాలని చెప్పేసి, కానీ బడ్జెట్ పెరుగుతుందన్న పేరిట ఆ కొరు ఈ కొరు పెట్టి కోతలు పెట్టారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమో 5,000 ర్యాంక్ వస్తే తప్ప ఇక నుంచి బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను సంబంధించిన ఫీజు చెల్లించమని చెప్పేసి నిర్ణయం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే తిండికి లేక ఆకలి, నిరుద్యోగం, పేదరికం ఉంటే అయినా ఆ స్కూల్లో ఈ స్కూల్లో చదివించి ఇంజనీరింగ్ చదివిద్దాం మా కొడుకుని బిడ్డని, ఉన్నత విద్యను మా వాళ్ళను చదివించుకుందామంటే ఈరోజు ప్రభుత్వం కట్ ఆఫ్ మార్కులు పెట్టి ఫీ రీయింబర్స్మెంట్ కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అట్లాగే ఇప్పటికీ 6 లక్షల మంది బీసీ విద్యార్థులకి ఫీ రీయింబర్స్మెంట్ ఇంకా అందలేదు. బీసీ సంక్షేమ హాస్టళ్లు అరకొర, ప్రభుత్వం పెట్టే పథకం కళ్యాణ లక్ష్యంలో బీసీలకు స్థానం లేదు. బీసీ పథకాలు అనేక కులాలని ఇప్పటికీ గుర్తించలేదు, అనేక ప్రాంతాలకు పథకాలు విస్తరిస్తలేవు. బడ్జెట్లో బీసీలకు తగ్గ బడ్జెట్ నిధుల్ని కేటాయించట్లేదు. కాబట్టి సబ్ ప్లాన్ ద్వారానే కొంత ఉపశమనం, ఒక ముఖ్యమైన డెవలప్మెంట్కి ఈ సబ్ ప్లాన్ ఉపయోగపడదని చెప్పేసి ఈ సదస్సు భావిస్తున్నది. ముఖ్యంగా దేశంలో మన ఎన్నికలు జరిగినాయి. మన దేశ ప్రధాని మీరు బీసీలను ముందుకొచ్చారు. వారికి సంబంధించిన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు చాలా దిక్కుల సదస్సులు పెట్టింది. మేము బీసీ సబ్ ప్లాన్ కోసం ఉద్యమిస్తామన్నారు. కానీ బడ్జెట్లో, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో, వారి అధికారం ఉన్న బడ్జెట్లో మాత్రం నిధులు లేవు. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం 0.6 నిధులు కేటాయిస్తే 2015-16 బడ్జెట్లో, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో అసలు బీసీ సంక్షేమం నిధులేకి లేవు, ఊసే లేదు. పైగా 18 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 1,38,000 కోట్ల రూపాయల పథకాలను, ఎస్సీ ఎస్టీ బీసీ పథకాలను సెంట్రల్ గవర్నమెంట్ కోత పెట్టింది. అంటే ఎన్నికలకు ముందు ఓట్ల కోసం వాగ్దానాలు చేయటం, అధికారంలోకి వచ్చినాక అన్యాయం చేయటం అనేది వాళ్ళకు రివాజుగా మారింది. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2012-13 బడ్జెట్లో కేవలం 3,000 కోట్లు కేటాయించింది. 13-14 బడ్జెట్లో 4,26,000 కోట్లు కేటాయించింది. పైగా అసెంబ్లీ సాక్షిగా పితాని వెంకటేశ్వర సాంఘిక శాఖ మినిస్టర్ మేము బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెడతాం మమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. గత అసెంబ్లీ గౌరవం పక్కకు పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్ర జనాభాలో 152% ఉన్నటువంటి బీసీలకి 2,000 కోట్లు కేటాయించి సంక్షేమ బీసీ కార్పొరేషన్కి ఎండీ లేడు, చైర్మన్ లేడు, 50,000, 30,000 సబ్సిడీ కోసం కార్పొరేషన్ చుట్టూ కాళ్ళని తిరిగినా ఎండీ లేడు కాబట్టి మీకు ఇవ్వట్లేదని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. అంటే ఎన్నికల ముందు ఓట్ల కోసం రావటం, అడగటం, గెలిచిన తర్వాత అన్యాయం చేయటం, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో ఇక్కడ వామపక్షాలు ముందుకొచ్చాయి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ముందుకొచ్చారు, ఢిల్లీ, హైదరాబాద్ ప్రొఫెసర్లు, మేధావులు ముందుకొచ్చారు. ఇక లాభం లేదు, ఇదే ఓరుగల్లు వేదికగా ఒక ప్రజా ఉద్యమం నిర్మించాలి, వచ్చే బడ్జెట్లో తప్పకుండా బీసీలకు తప్పని చట్టాన్ని సాధించాలి అనే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సార్ చాలా విషయాలు చెప్పారు. 65 ఏళ్ళు రాజ్యాంగం వచ్చి అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాంగ పరిషత్తు నిండు సభలో 1949లో బీసీలకు ఏం చేయలేకపోతున్నాం, ఎస్సీ ఎస్టీల వరకు కొంత రాజ్యాంగం రక్షణ చర్యలు, అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నది. రాష్ట్రపతితో నియమించబడ్డ కమిషన్ వచ్చే కాలంలో నియమించబడి బీసీల కోసం చర్యలు తీసుకోవాలి, వాళ్ళకు సౌకర్యం కల్పించాలని చెప్పారు. 65 ఏళ్ళు గడిచింది. రిజర్వేషన్స్ ఇవ్వడం కోసమే 45 ఏళ్ళు పట్టింది సెంట్రల్ గవర్నమెంట్కు. ఇచ్చిన రిజర్వేషన్స్ అరకొర. ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ లేవు. బ్యాక్లాగ్ సిస్టంలో బీసీలకు బ్యాక్లాగ్ సిస్టమ్ లేదు. ఉన్నత విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ లేవు. 2006లో ప్రవేశపెట్టారు, కొన్ని దగ్గర అమలే కావట్లేదు. కాబట్టి రిజర్వేషన్స్ ఏమైనా ఇస్తే అవి పెద్ద ఉపయోగపడ్డాయంటే బీసీలకు అది కూడా ఉపయోగపడ్డది ఏమీ లేదు. కొన్ని పథకాలు పెట్టారా అంటే ఆ పథకాలు ఏమీ లేవు. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒకటి ఉండే నేషనల్ బ్యాక్వర్డ్ కాస్ట్ డెవలప్మెంట్ అనే ఎంపవర్మెంట్ స్కీమ్ ఒకటి ఉండే, ఒక సంస్థను పెట్టారు. ఆ సంస్థకు మోడీ గవర్నమెంట్ ఒక్క పైసా కేటాయించారు.
ఒకప్పుడు 3,000 కోట్లు, 4,000 కోట్లు, 2,000 కోట్లు, ఆఖరికి యూపీఏకి వచ్చేసరికి 500 కోట్లు. ఈ సంవత్సరం ఆ సంస్థనే రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఏమనుంటే స్కాలర్షిప్లు, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అవి కూడా సక్రమంగా రాకపోవడం, స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు వెయిట్ చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇంత పథకాలు సక్రమంగా అమలు కావు. మరో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో జంతువులకు లెక్కలున్నాయి. రోడ్డు మీద పోతుంటే పుల్లు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, కోతలు ఎన్ని ఉన్నాయి తప్ప అని లెక్క పెట్టే ఈ ప్రభుత్వం బీసీ జనగణన చేయడానికి కోసం ముందుకు రావట్లేదు. సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా డిమాండ్ చేసింది, బీసీ జనగణన చేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది. ఈ ప్రభుత్వం చేయలేదు. ఎందుకు చేయలేదంటే బీసీ జనగణన తెలిస్తే వాళ్ళ అగ్రకుల సంపన్న వర్గ పునాదులు కదిలిపోతేనే భయంతోనే చేయట్లేదని చెప్పేసి ఈ సదస్సు భావిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే కూడా సెన్సస్ లెక్కలు కాదు. సమగ్ర కుటుంబ సర్వే ఒక్కరోజు చేసిన లెక్క. ఒక్కరోజు లెక్క పెడితేనే 1,86 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మండల కమిషన్ ఆ రోజు చెప్పింది 52% ఈ దేశంలో బీసీలు ఉన్నారని. ఇంకా సంఖ్య 65% ఉండే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు వీళ్ళ సందర్భాల్లో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇక జనగణన చేయకపోవడం, అందుకే జనగణన లేదు. ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇప్పుడు 12వ పంచవర్ష ప్రణాళిక, ఇప్పుడు ప్రణాళిక సంఘాన్ని ఎత్తేసారు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్. కానీ 11 పంచవర్ష ప్రణాళికలు, 10 పంచవర్ష ప్రణాళికలు లక్షల కోట్లు పెట్టి చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. 11 పంచవర్ష ప్రణాళిక సరికి బీసీల అభివృద్ధి అంటే మాత్రం మా దగ్గర జనాభా లెక్కలు లేదు కాబట్టి మేము డెవలప్మెంట్ కార్యక్రమాలు రూపొందించలేకపోయామని చెప్పారు. వాళ్ళు చెప్పింది వాస్తవం. ఒక తరగతిని కానీ ఒక సమూహాన్ని కానీ అభివృద్ధి చేయాలంటే వాళ్ళ జనాభా లెక్కలు మనకు తెలవాలి. వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ విద్యలో వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఎలాంటి విద్యను పొందుతున్నారు అనేటువంటి విషయాలు లెక్కలోకి వచ్చినప్పుడే ఒక నిర్దిష్టమైన అభివృద్ధి ప్రణాళికలు వాళ్ళ కోసం రూపొందించగలుగుతాం. కానీ అట్లాంటివి రూపొందించకపోవడం అనేది బీసీ జనాభా లెక్కలు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి నిర్లక్ష్యం కొనసాగుతుంది బీసీల మీద అని చెప్పేసి. ఇప్పుడు వాదన ఏంటి? బీసీలు అభివృద్ధి అయ్యారు, బీసీలు ఐక్యం గారు, మెజార్టీ ప్రజలే బీసీ లేనప్పుడు మీకెందుకు సప్లాన్ అవ్వదు? మెజార్టీ ప్రజలు నిర్లక్ష్యానికి గురైతే సప్లాన్ వద్దా? ప్రపంచంలో అనేక అనుభవాలు ఉన్నాయి. మలేషియా జాతి పెద్ద జాతి, ఆడున్న జనాభాలో 52% వాళ్ళని చైనీయులు, ఇండియన్స్ వివక్షకు గురి చేశారు. పెట్టుబడిలో వాళ్ళే, భూమిలో వాళ్ళే, ఉపాధిలో వాళ్ళే, విద్యలో వాళ్ళే. పెద్ద అంతర్యుద్ధం వచ్చి అక్కడ ప్రభుత్వం వాళ్ళ కోసం చట్టాలు చేసింది. ఆ అనుమానం మన భారత ప్రభుత్వాలు తీసుకోవచ్చు. కొన్ని మెజార్టీ ప్రజలు ఉన్న ఈ దేశంలో మరి నిర్దిష్టంగా బీసీలను టార్గెట్ చేస్తే ఏమైనా పథకాలు రూపొందించబడ్డాయా? జనరల్గా డెవలప్ అవుతారని చెప్పేసి అభిప్రాయంతున్నారు. ఇంతకాలం బడ్జెట్ అంటే వర్గ దృక్పథంతో ఉంటుంది, అది ధనవంతులకు కోట్ల రూపాయలు దోచిపెడుతుంది, పేదలు అనిచేస్తుందని చెప్పేసి అర్థం చేస్తున్నాం. కానీ సదస్సు భావిస్తున్నది ఏంటంటే బడ్జెట్కు వర్గ దృక్పథమే కాదు, బడ్జెట్కు కుల దృక్పథం ఉంది. అగ్రకుల సంపన్న వర్గాలకే బడ్జెట్లు దోచిపెడితే అని చెప్పేసి ఈ 65 ఏళ్ల కాలంలో మనకు నిరూపించబడ్డది ఏ బడ్జెట్ చూసినా. అందుకే 1,38,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు కోతబెట్టి యూపీఏ, ఎన్డీఏ కలిసి 32 లక్షల కోట్ల రూపాయల నిధుల్ని అగ్రకుల సంపన్న వర్గాలకు దోచిపెట్టాయి. బడ్జెట్లో మన పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇచ్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళకు దోచిపెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మెజార్టీ ప్రజలకు తప్పకుండా కావాలి. బీసీలు అభివృద్ధి అయ్యారు అంటే నిజమే, అందులో ఒక చిన్న వాస్తవం ఉంది. కొన్ని బీసీ కులాల్లో అక్కడక్కడ ఆ బీసీ కులం మొత్తం కాకుండా కొన్ని కుటుంబాలు అభివృద్ధి అయ్యాయి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం, పొలం అంతా ఎండిపోయి రోడ్డు పక్కన పొలం ఉంటే దాన్ని అమ్ముకుంటే డబ్బులు రావటం, ఇట్లాంటి చిన్నగా ఉన్నాయి తప్ప మొత్తం సమూహంగా చూస్తే మాత్రం ఎక్కడ అభివృద్ధి కాదు. శ్రీకృష్ణ కమిటీ, ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ చెప్పింది తెలంగాణ రీజన్ లోపల సగటు వినియోగం నెలకి ఒకటి ఖర్చు చేసే డబ్బు మొత్తం కలిపి 1,026 ఉంటే బీసీలు 889. అదే అగ్రకుల సంపన్న వర్గాలకు మొత్తం 1,846 రూపాయలు అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఉంది. 66 నేషనల్ శాంపిల్ సర్వే చెప్పింది ఈ దేశంలో అసంఘటిత రంగంలో పెద్ద ఎత్తున కేంద్రీకరించబడినదంటే ఎవరంటే బీసీలు, ఓబీసీలే అని. వాళ్ళకు పేదరికం ఉంది, అధిక శ్రమ చేస్తున్నారు, తక్కువ జీతానికి పని చేస్తున్నారు, పని భద్రత లేకుండా బతుకుతున్నారు, మరీ ముఖ్యంగా కుటుంబాలకు దూరంగా బతుకుతున్నారు. వలసలు పోయే దాంట్లో అత్యధికులు ఈ దేశంలో బీసీలే అని చెప్పేసి 66 నేషనల్ శాంపిల్ అర్జున్ సింగ్ గుప్తా కమిషన్ రిపోర్ట్ చెప్పింది. వీళ్ళు బతుకులు బాగు చేయడం కోసం ప్రభుత్వం సత్వర చర్యలు చేయాలని చెప్పింది. కోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు కూడా చెప్పింది అర్జున్ సింగ్ గుప్తా సిఫారసులు అమలు చేయాలని. కానీ ప్రభుత్వాలు మాత్రం అమలు చేయట్లేదు. ఇప్పటికీ ఈ మధ్య ఒకరు లెక్క తీశారు, ఇక్కడ హైదరాబాద్ సంబంధించి సింహాద్రి వారి సంస్థ వాళ్ళు ఫోరం ఫర్ వీకర్ సెక్షన్ ఎంపవర్మెంట్ అని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
డెవలప్ అవుతున్నటువంటి 12 రంగాలు, పారిశ్రామికవేత్తలు, సేద్యులు, విద్యారంగం, ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం, మీడియా, ఐటీ, ఫార్మా రంగాలు, కనుక 12 రంగాలు చూస్తే అలా ఒక్కరే ఉన్నారు ఓబీసీ. మిగతాయన్ని అగ్రకుల సంపన్న వర్గాలే, కమ్మారెడ్డి, వెలుమ తప్ప ఇంకెవరు లేరు. మరి బీసీల అభివృద్ధి అయితే ఆర్థిక రంగంలో ఉండాలిగా. జలయజ్ఞ కాంట్రాక్టులతో సహా వీళ్ళకే ఎందుకు దక్కుతున్నాయి అని ఆ సంస్థ ప్రశ్నించింది. కాబట్టి డెవలప్మెంట్ ఎక్కడ లేదు. ఇంకో దుర్మార్గం మనం బాధపడేది ఏంటంటే, ఇప్పటికీ బీసీలలో ప్రభుత్వం నిషేధించిన 39 కులాలు, కుల వ్యవస్థ నిర్దేశించిన భిక్షాటన చేస్తూ బతుకుతున్నాయి. బిచ్చం ఎత్తుకొని బతుకుతున్న కులాలు బీసీలో 39 ఉన్నాయి. ఇక్కడే వరంగల్లో నక్కలోళ్ళు ఉన్నారు. మీరేం చేస్తారా అంటే, పొద్దున పూట అన్నవాడికి వస్తుకొని తింటామయ్యా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కులం సర్టిఫికెట్లు లేవు. అంటే ఇట్లాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జ్యోతిరావు పూలే క్యాస్ట్ అండ్ డెవలప్మెంట్ సంస్థలో సర్వే చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేస్తున్న రైతుల్లో 75% రైతులు బీసీలే, వలసలు పోయేది బీసీలే, ఆకలి చావులకు గురయ్యేది బీసీలే అని లెక్కలు తెలుపుతున్నాయి. అంటే ఈ దేశంలో 52% పాపులేషన్, అంటే 120 కోట్ల జనాభాలో 60 కోట్ల మంది ప్రజల్లో 62% రోజుకు బీసీలు 2 పూటలా తిండి తినట్లేదు అనేది ఈరోజు గణాంకాలు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి బీసీలు ఎక్కడ అభివృద్ధి అయ్యారు? పైగా ఈరోజు ప్రపంచీకరణ విధాన ఫలితంగా ఉత్పత్తి కులాలు, సేవా కులాలు మొత్తం దెబ్బతింటున్నాయి. కుమ్మరి, కమ్మరి, కంసాలి, నాయి, బ్రాహ్మణ, రజక, మేదర, వడ్డెర, మట్టి పని చేసే వాళ్ళందరూ పనులు పోయాయి. మేము రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతుంటే ఒక వడ్డరాలు వచ్చి చాలా బాధపడ్డారు. మాకు బుల్డోజర్లు వచ్చి పని పోయిందయ్యా. మనం అన్నాం, బుల్డోజర్లు వచ్చి పని పోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు అందరూ ఐక్యంగా ఇదే బీసీ కార్ ప్రభుత్వంతో పోట్లాడతాం, బుల్డోజర్లు సబ్సిడీకి మీకే ఇవ్వమని చెప్తామని చెప్పేసి చెప్పాం. అట్లా పెడతాం, మీకే ఎందుకు ఇవ్వకూడదు? ఈ గడ్డపాలతో చేసే పని పోయినప్పుడు వచ్చే టెక్నాలజీలో సబ్సిడీతో మీకే రుణాలు ఇచ్చి అదే పని మీరు చేసేట్టు చేయాలని చెప్పేసి దృష్టికి పెట్టాం. అట్లాగే ఉప్పరోళ్ళు ఇట్లాంటి అన్ని పనులు పోతున్నాయి. అంటే వృత్తులన్నీ నాశనం అవుతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి. ముఖ్యంగా బీసీలలో ఎంబీసీ కులాలు వృత్తులు నాశనం కావటం, ఉపాధిని కోల్పోవటం, ఆత్మహత్యలు. వరంగల్ నగరంలో 75 మంది అవసరాలు ఈ 10 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు చేస్తున్నారు. ఖజానా జ్యువెలర్స్, టాటా జ్యువెలర్స్ వచ్చినాక ఎవరు వాళ్ళ దగ్గర చేతి పని చేయించుకోవట్లేదు. చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేస్తున్నారు. ప్లాస్టిక్ ఇవన్నీ వచ్చినాక వెదురు బుట్టల పని పోయింది, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇట్లాంటి సేవా కులాలకు, ఉత్పత్తి కులాలకు ప్రత్యేకమైన నిధులు ఉండాలని చెప్పేసి కూడా మనం సప్లంలో పేర్కొంటాం. ఇంతకంటే దుర్భర జీవితం సంచార జాతులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 42 సంచార జాతులు ఉన్నాయి. తెలంగాణ బీసీ జనాభాలో 10% సంచార జాతులు ఉన్నాయి. ఒక్క నక్కలలో ఉదాహరణ మీకు చెప్తాం. మొత్తం సంచార జాతి తిరుమల గారు బాగా స్టడీ చేశారు. వారి దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తే మమ్మల్ని నక్కలలో అంటారన్నా, మేము నక్కలు పట్టుకొని కోతులు ఊరు వైపు వదిలేసి మేము ఉపాధి నింపుకుంటున్నాం. పిట్టలు తింటాం, ఉడతలు తింటాము, మేము గనుబిల్లులు తింటాం. ఇప్పుడు మమ్మల్ని పిట్టలు కొట్టద్దని చెప్పి గులేరు కొడతారు వాళ్ళు అంటారు. మనం పిట్టలు కొట్టద్దని నిషేధించినాక ఉపాధి పోయింది. ఆ కోతులు పట్టుకొని సర్కస్ చూసి సర్కస్ నేర్చుకున్నాం. కోతులు ఆడిచ్చేది, అప్పుడప్పుడు మీ సర్కస్ చేస్తూ గ్రామాలలో సర్కస్ వేసి డబ్బులు అడుక్కునేది. ఇప్పుడు టీవీలు వచ్చినాక ఈ సర్కస్ ఆడించడం కూడా బంద్ అయిందన్న, సర్కస్ బంద్ అయింది. కోతులు చూసి పొరగాలు వచ్చేది. ఇప్పుడు అన్ని టీవీలలో కోతులు ఉండేసరికి మా దగ్గర చూడట్లేదు అని చెప్పేసి సర్కస్ పోయింది. సర్కస్ పోయినకి ఏం చేసినామంటే ఆల్రెడీ చిట్టుకాయలు వేసుకొని భక్తలో ఉన్నా. ఈ చిట్టుకాయలు ఏదైతే 5 గంటలకు లేచి మున్సిపాలిటీ కార్మికులు వచ్చి ఈ కాగితాలు నేర్చుకుపోతాను. వాళ్ళకంటే ముందు 1 గంటకు పోయి నేను ఏదామంటే పోలీసు వాడు వచ్చి దొంగ అని చెప్పి పోలీస్ స్టేషన్లో పెడతాను. మాకు బతుకుదేవులు లేదయ్యా, మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంత మీడియాని ఇప్పటికే సిపిఎం అని గుర్తులైతే 4 గుర్తులు వేసుకున్నామయ్యా అని చెప్పి చెప్పారు. అంటే ఇట్లాంటి సంచార జాతుల యొక్క జీవితం అత్యంత దుర్భరంగా ఉంది. ఈ సప్లాన్లో వాళ్ళు కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్స్ పెట్టి చేయాలని చెప్పేసి ఉంది. అట్లాగే బీసీలో అనేక తిట్ల కులాలు, ఎవరిని తిట్టాలన్నా బీసీ కులాన్ని ఉపయోగించి తిట్టారు. బుట్ట పక్కీరోడని, బైరో పులోడని, ఇంకా ఎన్నెన్నో రకరకాల రూపాలలో గంగిరెద్దులోడ అని చెప్పేసి ఇట్లాంటి మాటలతో ఇంకో రూపంలో వివక్ష. అందుకే ఈ వివక్షను ఎదుర్కోకుండా ఎస్సీ ఎస్టీ లాగానే ఎంబీసీలకు కూడా ఒక వివక్షను రక్షించే చట్టం చేయాలని చెప్పేసి కూడా ఈ సదస్సు మనం డిక్లరేషన్లో పేర్కోవటం జరిగింది. ఈ ఐక్యతకు సంబంధించి ఐక్యం అని చెప్పేసి అంటున్నారు. అంటే డిమాండ్ కోసం, ఉద్యమం కోసం ఐక్యత తప్ప ఐక్యత కోసం డిమాండ్ కాదు. ఈరోజు స్వాతంత్ర పోరాటంలో ఐక్యమయ్యారు అందరూ, కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇన్ని రకాలు భిన్న సంస్కృతులు ఉన్న వాళ్ళందరూ ఈ దేశం నుంచి బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలంటే ఐక్యమై వెళ్ళగొట్టే చరిత్ర ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కింది కులాల వాళ్ళు ఎట్లా ఐక్యమై ధరల్ని నైజాం సర్కారు తిప్పికొట్టే చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతంలో మనకు ఉంది. అట్నే రాబోయే రోజుల్లో బీసీలు కూడా ఐక్యమై ఈ ప్రభుత్వాల దోపిడీలను తప్పక తిప్పికొడతారని చెప్పేసి కూడా సదస్సు ద్వారా
వాళ్ళకు దృష్టికి తెస్తుంది. ఐక్యత లేకుండా ఉద్యమాలు చేపడం చేయగల 100% ఐక్యత ఎక్కడైనా ఉంటుందా? బీసీలు అంటే ఉసిరికాయల మూట ఉప్పుడుతోనే పడిపోతుంది. మొన్న ప్రొఫెసర్ అంటాడు, ఒక్కొక్క ఉసిరికాయ ఎంత గట్టి కూడా తెలుసా, కొడితే పానం పోద్ది, దాంతో ఒక్కటి చాలని చెప్పేసి చెప్పాడు. మనం అట్లాంటి వాటికి ఏం పోవట్లేదు. కానీ ఏమైనా ఐక్యం గారు అని చెప్పేసి విధానం తీసుకొస్తాము. అప్పుడు ఉషా గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే విషయం డిస్కస్ చేస్తే వారు చెప్పేది డిమాండ్ కోసం ఐక్యత తప్ప ఐక్యత కోసం డిమాండ్ కాదు. ఈ బీసీ సప్లాన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో 112 కులాలను ఏకతాటి మీద తెచ్చి ప్రభుత్వాన్ని మెడల వంచి కూడా సప్లాన్ చట్టాన్ని సాధించుకునే డిమాండ్ ఇదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈ సదస్సు దాన్ని నమ్ముతుంది, విశ్వసిస్తున్నది. అందుకని సప్లాన్ చట్టం ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. 112 కులాలు ఉన్నాయి, 186 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మీరు లెక్క పెట్టినట్టే వీళ్ళను 3 భాగాలు చేయాలని సదస్సు భావిస్తున్నది. ఒకటి ఉత్పత్తి కులాలు, 2 సేవా కులాలు, 3 సంచార జాతులు. దీంట్లో ముఖ్యంగా ఎంబీసీలకి సంచార జాతులకు ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఎంబీసీలకు ప్రత్యేకమైన బ్యాంకు పెట్టాలి. అట్లా అభివృద్ధి చర్యలు తీసుకోవాలి. సంచార జాతులకు వాళ్ళందరినీ కలిపి ఒక కార్పొరేషన్ పెట్టాలి. ముఖ్యంగా వాళ్ళందరికీ ఇల్లు కట్టించాలి, విద్య నేర్పాలి. అట్లాంటివన్నీ చేసినప్పుడే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో సమాజంలో భాగమవుతారని చెప్పేసి ఈ సదస్సు భావిస్తున్నది. సంచార జాతుల మీద ఎంబీసీ మా ప్రత్యేకం మన సప్లాన్లో కింది నుంచి అభివృద్ధి చేసుకురావాలి. ఈ బీసీలలో అత్యధిక వెనుకబడ్డ ఎక్కడుందో అక్కడి నుంచి అభివృద్ధి చేస్తారని చెప్పి మన సప్లాన్ డిక్లరేషన్లో నిధులు ఎలా కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి నిపుణులతో చర్చించి కూడా అందులో పెట్టడం జరిగింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమాచారం మేరకు 69 వృత్తులు పనిచేసుకొని బట్టి మన కంటికి కనబడేది పోస్టర్ మీద వేసేటి 10-15 కానీ ఇంకా సాంప్రదాయంగా అనేక వృత్తులు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ చేసే వృత్తులు, వినోదాన్ని అందించే వృత్తులు ఉన్నాయి. ఈ 69 వృత్తులలో పెద్ద కులాల వారికి ప్రత్యేకమైన కార్పొరేషన్స్ ఉండాలి. చిన్న చిన్న వాళ్ళకి అన్ని కలిపి కార్పొరేషన్స్ ఉండాలి. ముఖ్యంగా వృత్తులను ఆధునీకరించాలి. వృత్తుల బీసీ కార్పొరేషన్ని అపెక్స్ స్థాయికి తీసుకెళ్లాలి. మార్కెటింగ్, శిక్షణ, సదుపాయాలు, సబ్సిడీలు ఇచ్చేటువంటి అపెక్స్ సంస్థ స్థాయికి బీసీ కార్పొరేషన్ తీసుకునే విధంగా ఉంటే తప్ప వీళ్ళు డెవలప్ చేయాలని చెప్పేసి మనం భావిస్తున్నాం. అట్లా సప్లైలో ఇవన్నీ ఉండాలి. మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకి, ప్రత్యేకంగా పిల్లలకి ఇట్లాంటివన్నీ అందులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తూ చివరిగా ఈ ఉద్యమాన్ని ఈ కాకతీయ యూనివర్సిటీలో ఈ రాష్ట్ర ఇక్కడ జరుగుతుంది. దీన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలి. రేపు భవిష్యత్తులో జిల్లా కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గాలు, పట్టణాలు, గ్రామానికి వెళ్ళే ఉన్నటువంటి మొత్తం అందరినీ ఏకం చేయాలి. ఈ డిమాండ్ మీద కలిసి వచ్చే అందరినీ కలిసిపోయి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ దృష్టి చేస్తూ 1885లో పూలే గారు గులాంగిరి మొత్తం భారతదేశ సామాజిక తొలి విప్లవకారుగా పేరు పొంది అంబేద్కర్ గురువులా అంటూ నా గురువు అని అంబేద్కర్ ప్రకటించుకున్న జ్యోతిరావు పూలే గారు గులాంగిరిలో ఒక పేర రాశారు. అది చదివి వినిపించింది ముగిస్తారు. శూద్రుల పేరిట కింది కుల ప్రజలను బానిసత్వంలో అంటే గులాంగిరిలో ఉంచి తమ పథకాలు నెరవేర్చుకోవడానికి శ్రామిక కులాల వారు చెమటోడ్చి సృష్టించిన కష్టార్జితాన్ని కొల్లగొట్టి తాము తిని కూర్చొని సుఖంగా జీవించడానికి బ్రాహ్మణవాదం సృష్టించిన వర్ణకుల విభజితే వర్ణాశ్రమ వ్యవస్థ. అంటే ఈ కులాలన్నీ కూడా అగ్రకుల సంపన్న వర్గాలు తిని కూర్చోవడం కోసం సృష్టించినటువంటిదే. కాబట్టి ఈ వ్యవస్థలో బ్రాహ్మణేతర కులాలు గులాగిరి చేసే గులాములుగా, జంతువులతో సమానంగా 2 కాళ్ళ పశువులుగా ఈరోజు జీవిస్తున్నారు అని చెప్పేసి 1885లో చెప్పారు. కానీ 66లో నేషనల్ సైంటిస్ట్ అర్జున్ సేన్ గుప్తా చెప్పినటువంటి అసంఘటితంలో కార్మికుల బతుకులు చూస్తే కూడా ఇదే విధంగా ఉన్నాయి. అందుకే ఈయనకు సమకాలీనంగా ఉండి ప్రపంచ మేధావిగా పొందినటువంటి కార్ల్ మార్క్స్ కూడా ఇదే సందర్భం ఒకటి చెప్పాడు. దోపిడీ గురైనటువంటి ప్రజలారా, కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప అని పిలిపించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ మనం పోట్లాడితే పోయేదేం లేదు, మన గులాంగిరి తప్ప దానికి వ్యతిరేకంగా పోరాడే విధంగా ఈ సదస్సు ముందుకు కదలని చెప్తూ ఈ డిక్లరేషన్ మీద మీ సూచనలు, సలహాలు దీన్ని పటిష్టం చేయాల్సిన అవసరం అని చెప్తూ ఈ యొక్క డిక్లరేషన్ ని ఈ సదస్సులో ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ